దేవుని యొక్క సన్నిధి నీకు విశ్రాంతినిస్తుంది. దేవుని సన్నిధి నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని సన్నిధి నీ బ్రతుకు జీవితాన్ని కట్టేది. దేవుని యొక్క సన్నిధి నిన్ను కాపాడేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవహు వాడగట్టాడు, ఒక గూడుని నిర్మించాడు. చాలా మందిని ఆ గూటిలోని చేర్చడానికి ప్రయత్నం చేశాడు, కానీ రాలేదు ఎవరు కూడా. తన కుమారులు, తన కోడళ్ళు, తన భార్య, ఒక ఎనమడుగురు మాత్రమే ఆ యొక్క వాడనే యొక్క గూటిలోనికి ప్రవేశించారు. మిగిలిన వారు ఎవరు కూడా రాలేదు. ఆ గూటిని వద్దు అన్నారు, మాకు అక్కర్లేదు అన్నారు. నాశనం అయిపోయిన తర్వాత, పతనం అయిపోతున్న తర్వాత, మురిగిపోయిన తర్వాత ఆ గూటిని ఆశ్రయించారు. మేము అందులోకి వస్తామంటే అవకాశం లేకుండా పోయింది. రక్షణ నీకు భాగ్యం దొరికినప్పుడు, దేవుని యొక్క కాపుదల నీకు ఉంటున్నప్పుడు ఆయన దగ్గర రావడానికి ప్రయత్నం చేయాలి.